మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధనను బట్టి తల్లిగారు చక్కని సాక్ష్యం చెప్పారు. అయ్యా, నిజంగా తన మనవడి విషయంలో, మనవరాల విషయంలో ఆరోగ్యపరంగా నువ్వు ఎంతో కాచి కాపాడవని, ఈ 2025లో మరి అభ్యంతరాలు సమస్యలు వాటిల్లినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి నువ్వు విడిపించవని ప్రభా బిడ్డలు సాక్ష్యం చెప్పారు. అందును బట్టి స్తోత్రాలు. మరి ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు అయ్యా మరి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో కూడా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబమే మాత్రమే కాదు, ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా నూతన దీవెనలతో మేమందరం కూడా అడుగుపెట్టడానికి సహాయించండి. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా, నేనైతే అల్పుడు నా భాగ్యుణ్ణి ప్రభువా, నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను అనుకుంటారు ఇప్పుడు. సరే, దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. సరే, షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి అమ్మా. వెరీ గుడ్. చూసారా, ఓ మంచి చక్కని పలకరింపు. హ్యాపీ క్రిస్మస్. ఓకేనండి, ఇంకా స్టాప్ చేసేద్దాం. వెరీ గుడ్. ఇంకా స్టాప్ చేసేద్దాం, మళ్ళీ ఆఖరిలో చెప్పుకుందాం. ఓకే, మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యంలోనికి వెళ్దాం. లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేనని అతనితో చెప్పాను. వెనకటికి అలాగే ఒక ఆమె గర్భవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు అని చదివింది, గుణవతిని పట్టుకుని. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదని ఉంది. కానీ ఆ తల్లి ఎలా చదివిందంటే అర్థం కనబడక గర్భవతి అయిన భార్య దొరుకుట అరుద. చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవాలా. దేవుని స్తోత్రం చెప్పండి. కనపడకపోతే దగ్గరికి పెట్టుకుని చదవాలా, అంతేగాని మీ అందరూ నాతో కలిసి చెప్పండి. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చేనని అతనితో చెప్పెను. మళ్ళీ నేను చెప్పేది చెప్పండి, అక్కడున్నది కాదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆమేన్. ఈ మాటను వివరించి నేను చక్కగా క్లుప్తంగా ఒక అర్ధగంటలో ముగిస్తాను. ఇది ఏ సందర్భంలో అంటే లూకా శుభవార్త 19వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు ఒక పారాగ్రాఫ్. ఒక వచనం అర్థం కావాలంటే పైనుంచి కూడా మనం రావాలి. ఏదో ఒక మాట పట్టుకుని దాన్ని మనం అర్థం చేసుకోలేం. యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి కన్య గర్భమందు ఉద్భవించి ఆయన పరిశుద్ధమైనటువంటి పుట్టుక, ఆయన పరిశుద్ధమైన జన్మను జన్మించి పెరిగి పెద్దవారైన తర్వాత అనేక గ్రామాలు, అనేక పట్టణాలు తిరుగుతూ కాలినడకతో ప్రయాణం చేస్తూ సువార్తను ప్రకటిస్తూ, బలహీనుల్ని బలపరుస్తూ, దెయ్యాలు పట్టిన వారిని విడిపిస్తూ, పక్షవాయువు గల వారిని లేపుతూ, చనిపోయిన వారిని బ్రతికిస్తూ, ఇలా గ్రామాలు వెళ్తూ అనేక మందిని ఆయన దర్శిస్తున్నాడు. యేసు ప్రభు అంట ఆయన ముట్టితే స్వస్థత అంట, ఆయన మాట మాట్లాడితే స్వస్థత అంట, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే స్వస్థత అంట అనే ఈ మాట ప్రచురం అయిపోయింది, మొత్తం వ్యాపించబడింది. అందుకని చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు కూడా చర్చలో పైన ఒకసారి ఆయన్ని చూడాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఎరుకో మార్గంలో వెళ్తున్నారు యేసు ప్రభుల వారు. వెళ్తూ ఉంటే ఓ పొట్టివాడైనటువంటి జక్కయ్య అనే ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను యేసు ప్రభుల వారిని చూడాలనుకున్నాడు. చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేనే చదువుతాను వినండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండాను. ఇదిగో, సుంకపు గుప్తదారుడను ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరాను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఎన్ని వచనాలు చదివాను ఇప్పటికీ? 3 వచనాలు చదివాను. మొత్తం చదువుతాం కాదు కానీ ఒక్కొక్క వచనం చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ 2వ వచనాన్ని మనం గమనించిస్తే సుంకపు గుప్తదారుడైన జక్కయ్య. సుంకపు అంటే అదొక తెగ కాదు,
సుంకము అంటే అదొక ఉద్యోగం. సుంకము అంటే ట్యాక్స్ కలెక్టర్ అంటారనమాట. పన్ను వసూలు చేసేవారిని సుంకపు వారు అంటారు. వాస్తవానికి ఇతను కూడా యూదుడే. మరి వీళ్ళని ఎందుకు సుంకరులు అన్నారంటే, సుంకరుల్ని పాపులుగా పరిగణించారు. ఎందుకు సుంకరుల్ని పాపులుగా పరిగణించారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీద ఉద్భవించిన ఆ కాలంలో రోమా ప్రభుత్వం ఏలుబడి చేసేది. యూదులందరూ కూడా పన్ను కడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరండి ఈ రోమా ప్రభుత్వానికి యూదుల చేత పన్ను వసూలు చేయించేదంటే యూదులే. అంటే యూదుల్లో నుంచే కొందరు వెళ్ళి ఆ ఉద్యోగుల్లో చేరారు. వీరు రోమా ప్రభుత్వం నియమించిన దానికంటే ఆఫ్ చేసేయండి అయ్యా, రోమా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా పన్ను వసూలు చేసేవాళ్ళు. అంటే భయంకరంగా తోటి యూదులై ఉండి తమ యొద్దనే పన్ను వసూలు చేస్తున్నటువంటి సుంకరుల్ని పాపులుగా ఎంచారు. ఎందుకంటే ఈ సుంకరైనబడినటువంటి జక్కయ్య ధన ఆపేక్ష కలిగినటువంటి వాడు. డబ్బు అందరికి కావాలి, వినండి. కానీ డబ్బంటే అవసరం వరకే తీసుకోవాలి, కానీ ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ధనాపేక్ష కలిగినటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే భయంకరమైనటువంటి దురాశ కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభుల వారిని చూడాలనుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. అన్యాయంగా తన సహోదరుల యొద్దనే పన్ను వసూలు చేస్తూ తృణీకరింపబడిన పాపిగా పరిగణింపబడిన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా యేసు ప్రభుల వారిని చూడాలనేటువంటి ఆశ కలిగి ఉండటం ఆశ్చర్యం. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఫుల్గా తాగేసి పడిపోతున్నాడు, మనందరూ చేదరించుకుంటున్నాం. కానీ తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఎవరికైనా తెలుసా? నేను అంటాను, అతనికి కూడా తాకూడదని, అతనికి కూడా మంచి బతుకు బతకాలని, అతనికి కూడా ఇంట్లో మర్యాదగా ఉండాలని, సమాజంలో మంచిగా మర్యాదగా పలుకుబడి ఉండాలని అతనికి ఉంటుంది. కానీ తనకున్నటువంటి స్థితిగతులను బట్టి, తనకున్నటువంటి బలహీనతలను బట్టి, తనకున్నటువంటి ఆర్థికపరమైన స్థితులను బట్టి, తనకున్నటువంటి భార్యామణిని బట్టి, ఎవరో ఒకరిని బట్టి ఏదో ఒక విధంగా వెళ్ళిపోయి తాగేసి పాపం అక్కడ ఇక్కడ పడిపోయి కాస్త పేదరికాన్ని మర్చిపోయి అలా మంచి పూలపాన్పు మీద పడుకున్నట్టుగా ఆ బురదలో పడి దొర్లుతూ ఉంటారు. మనం చూసి అసహించుకుంటాం. కానీ యేసు ప్రభులు వారు, మనం పై రూపాన్ని చూస్తాం, కానీ యేసు ప్రభులు వారు ఏం చూస్తారు? అందుకని ఎవరిని కూడా ఆడు తాగిపోతాడు, చిచి ఆడు అలాంటాడు అని అసహించుకోకూడదు, ప్రేమించాలి. ఒకప్పుడు మనం అదే స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళమేగా. ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం. ఒకప్పుడు మనం ఆ పాప స్థితిలో ఉన్నవాళ్ళం కాదా? అందుకని యూదులు ఈ సుంకరుల్ని తృణీకరించారు, కానీ యేసు ప్రభులు వారు తృణీకరించాల. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే చూడండి, యేసును చూడాలనే ఆశ ఆ పుట్టివాడైన జక్కయ్యకి కలిగిందంట. ఇతను పొట్టివాడా పొడుగువాడా? ఇప్పుడు చెప్పు కట్టేయండి, పాపం అర్థం చేసుకుంటారు. ఓకే, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టిన స్థితి మీ అందరికీ తెలుసా? ఆయన మన కోరుకోల మీదుగా వెళ్తున్నారు అన్నప్పుడు మీ అందరూ ఎక్కడున్నారు చెప్పండి? అందరూ సెంటర్లో నాతో సహా, నేను కూడా చిన్నపిల్లండి. అప్పుడు నేను ఇంకా చిన్నోడినే. చిరంజీవి గారిని చూడాలి, టీవీలోనే తప్ప తెరల మీద తప్ప ఆయన డైరెక్ట్గా చూడాలి. మన ఊరు కోరుకోల నుంచి వెళ్తున్నారు మెగాస్టార్ గారు అంటే ఆయన అభిమానులు లేని వాళ్ళు ఉంటారండి. మనందరం కూడా ఆయన అభిమానులు, పిచ్చ అభిమానులమేగా ఏమండి, మరి జైలు కొట్టిన వాళ్ళమేగా. నేను కూడా సెంటర్కి వెళ్ళానండి, మెయిన్ రోడ్డు మీద నుంచుంటే ఆయన వచ్చేస్తున్నారు నా వార్త వచ్చింది. పొద్దుంచి టిఫిన్లు అన్నాలు ఏమి లేకుండా అక్కడ పడిగాపులు కాసుకుని కూర్చున్నాం. ఆయన వచ్చే టైంకి నా వెనకాల ఎవరు లేరు, ముందే ఉన్నారు. సినిమా హాల్ ముందుకు వచ్చేసరికి నా వెనకాల మొత్తం ఫుల్ అయిపోయారు. ఇటు జనం, నేను పిల్లోడిని. అప్పుడు నా ఆశ ఏంటో తెలుసా? చిరంజీవి గారిని చూడాలని కాదు, బతకాలని. ఊపిరాడతల్లా, అన్న మీకు దండం పెడతానన్న, మీకు దండం పెడతాను, పక్కన గింటేండని ఎవరు నన్ను పట్టించుకుంటలా. మెగాస్టార్ చంద్రబాబు అంటున్నారు, వాళ్ళ గోళ్ళలో వాళ్ళు ఉన్నారు తప్ప చిన్నపిల్లలు పాపం పట్టించుకుంటలేదు. అయితే నేనేం చేశానంటే, అయితే వాళ్ళని నేను తొక్కుకుంటూ వెళ్ళిపోయి రాంబొడ్డ గారు హోటల్ ముందు ఇప్పుడు ఉంది కరెంట్ తమ్ముడు చూసారా, అక్కడికి వెళ్ళి కొంచెం తమ్మ పైకి తమ్మని పట్టుకుని బతుకుంటే బలిసాక తర్వాత చూడొచ్చున్నారు బాబు మెగాస్టార్ గారిని అని ఎట్లా అనుకుంటే లోమంటే వెళ్ళిపోయారు జనం. నేను ఎందుకని ఈ సమాచారం గుర్తు చేశానంటే, నాకులాగా తెలివి తక్కువడు కాదు ఇతను, నాకులాగా తెలివి తక్కువడు కాదు ఇతను. ఇతను ముందు నేను పొట్టుండు కదా జనాలు తొక్కుపడేస్తారని ముందే చెట్టు ఎక్కేసాడు. ఏమెక్కేసాడు? పోనీ నాకలా కరణం ఎక్కలా మేడి చెట్టు. ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు మనకు పాఠం నేర్పిస్తుంది. మేడి పండు చూడు, పొట్ట విప్పి చూడు, ఎక్కాల్సిన చెట్టు ఇక్కడ అయితేంది. కానీ ఇతను కూడా చూడాలనే ఆశ ఉంది, కానీ పొట్ట నిండా
అంటే దురాశ, ధనాపేక్ష కలిగినటువంటి వాడు, లోక సంబంధి అయిపోయినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రం తెలిసిన వాడే కానీ లోకంలో పాపంలో జీవిస్తూ ఉన్నాడు. నేను అంటాను, ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా డ్రింకర్స్, తాగుబోతుడు అనకూడదు, వచ్చి కొట్టేస్తారు అనకూడదండి. మరి వాళ్ళ ద్వారా ట్యాక్స్ కట్టడం ద్వారా ఎంత ఆదాయం తెలుసండి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మందుబాబులు ఎవరైనా ఉన్నా, లేకపోతే వేరే ఏదైనా పాపలో ఉన్నా, వాళ్ళకి ఈరోజు శుభార్త ఏంటో తెలుసా? మీరు యేసు ప్రభువుల వారిని చూడాలనే ఆశ మీ హృదయంలో కలిగితే చాలు, ఆయనే మీ వద్దకు వచ్చి మీ పాపం నుంచి ఆయన విడిపించి మిమ్మల్ని రక్షిస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం మహింపరుద్దాం. యేసు ప్రభుల వారు వచ్చింది, నువ్వు పాపివురా, నువ్వు కుష్ఠుడురా, నువ్వు నికృష్టుడురా, నువ్వు దుర్మార్గుడురా అని నిందించడానికి కాదు, మన పాపాన్ని ఎత్తి చూపించడానికి కాదు, మన పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. ఆ జక్కని చూసి అందరూ కూడా పొట్టోడు 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 అని అంటున్నారు, కానీ యేసు ప్రభుల వారు పొట్టోడు అని అనలా. ఆ విషయం తర్వాత చెప్తాను. ఇప్పుడు మనకు కూడా ఒక ఆశ ఉండాలి. కీర్తన 17:15 చూడండి. కీర్తన 17:15 త్వరగా అందించండి. ఏదో కుడుకులో పాల్గొన్నాం వెళ్ళిపోయామంటే కాదు, యేసయ్యను చూడాలి ఆనందం. చూసావు కదా? చూడడం వల్ల నీకు మేలు కలిగిందా లేదా? దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా లేదా? జ్ఞానం ఇచ్చాడా లేదా? అది ఆయనను చూస్తే నీకేంటి లాభం? ఆనందే మనకు సాక్ష్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొనినప్పుడు నా ఆశ తీర్చు. ఏం ఆశ ఉండాలంటే వాళ్ళని, ఇప్పుడు ఏమండి, నేను మెగాస్టార్ గారంటే అభిమానం కాబట్టి వెళ్ళాను. నాలాంటి పిచ్చి అభిమానులు ఇప్పటికీ ఉన్నారు, అవునంటారా కాదంటారా? ఇప్పుడు నాకు కష్టం వస్తే వాళ్ళు వస్తారా? మొట్టమొదటిగా మనం ఎవరిని చూడాలని ఆశ కలిగి ఉండాలంటే కన్న తల్లిదండ్రులు చూడాలి, కానీ వారికంటే ప్రాముఖ్యంగా దేవుని ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ యేసయ్యా హల్లెలూయా. ఏమండి, ఆయన ముఖ దర్శనం చూడాలంటే జరగని పని. ఆయన ఎక్కడ కోటి సూర్య తేజస్సుని కంటే మించిన వెలుగులో ఆయన నివాసం చేస్తారండి. ఆయన మనం డైరెక్ట్గా చూడలేం, చూస్తే బ్రతకలేం. కానీ వాక్యమైన దేవుడు మనతో ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడండి. ఈ వాక్యాన్ని మనం గ్రహిస్తే దేవుణ్ణి మనం కన్నులారా చూడగలుగుతాం. కళ ద్వారానో దర్శనము ద్వారానో ఏదో ఒక విధంగా దేవుడు మనల్ని దర్శిస్తాడు తప్పనిసరి. మరొక మాట చూడండి, కీర్తన 84:2. పాపిష్టివాడైన సుంకరి తృణీకరింపబడిన స్థితిలో ఉన్న అతను యేసయ్యను చూడాలనే ఆశ తనలో ఉంది. ఈరోజు నీలో ఉందా ఆశ? యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసి. ఒక భక్తుడు అంటున్నాడు ఈ మాట. ఒక భక్తులారా, దేవుణ్ణి ఆరాధించే భక్తులారా, చూడండి, మనం ఎవరో ముఖం చూస్తే పొద్దున్నే ఆ ముఖం చూస్తే ఇది, ఈ ముఖం చూస్తే ఇది అనుకునేటటువంటి వారులారా, దేవుని ముఖం చూడడానికి ఇష్టపడండి. దేవుని మందిర ఆవరణములు చూడడానికి ఇష్టపడండి. ఎందుకని? ఇదిగో ఆయన ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. యేసన్న గారు చక్కని పాట రాశారు ఈ విషయంలో. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. 107వ కీర్తన 9వ వచనం చూడండి. ఆశ. ఈరోజు ఏం ఆశ ఉంది? బంగారం కొనాలని ఆశ ఉంది, మేడమిద్దులు కట్టాలని ఆశ ఉంది, కార్లు కొనాలని ఆశ ఉంది. ఎలాగనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడంట. ఇప్పుడు ఈ మాట వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా,
ఇల్లు కట్టుకోవాలనో పెళ్లి చేసుకోవాలనో రకరకాల ఆశలు. కానీ నేను ఆశల గురించి చెప్పట్లేదు. కానీ దేవుణ్ణి చూడాలనే ఆశ నీకుంటే ఆయన చూస్తే ఇంకా ఈ లోకంలో నువ్వేది అడగవు. ఆయన్ని దర్శించినటువంటి దావీదు ఏమంటారు తెలుసా? అయ్యా ఒక్క వరం అడుగుతా. ఏంటా వరం? అతను రాజు అయినటువంటి అతను ఏం వరం అడగాలి? మహా అయితే రాజ్య బలాన్ని అడగాలి, ఇంకొకటి అడగాలి, కత్తులు అడగాలి, గుదువులు అడగాలి, సైన్య బలగాన్ని అడగాలి. ఒక రాజు దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగితే అతను ఏమంటాడు తెలుసా? నా జీవిత కాలం అంతయు నీ మందిరములో నీ సన్నిధిలో నీ ప్రసన్నతను చూచే భాగ్యమిమ్మని కోరుకుంటా అంటున్నాడు. మరి మీరేం కోరుకుంటున్నారు? ఏమండి ఈ రోజున మీరేం కోరుకుంటున్నారు చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీలో ఎవరైనా ఈ రోజున దేవుని చూడాలని ఒక ఆశ మీలో ఉంటే, ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశనుందా దురాశ ఉందా? అక్కడ చాలా మందికి దురాశ ఉంటుంది. కష్టపడకుండానే రోడ్డు అమ్మట వెళ్తుంటే ₹1 దొరికేయాలి. లేకపోతే ఇంకా చెప్పాలంటే భయంకరమైన ఉంటాయి. ఎగ్జామ్ రాయడు కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి. దురాశ. మంచి లేవలేడు కానీ ఇళ్ల స్థలాలు కన్నీ మనోడికే. అంటే పుట్టిన ప్రతివానికి కూడా ఉండేది ఏంటంటే దురాశ. కానీ దురాశ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంట. తర్వాత 5వ వచనం చదవండి. లోకా సువార్త 19వ అధ్యాయం మూలవాక్యానికి వచ్చేయండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని. ఇప్పుడు జాగ్రత్తగానండి. యేసు ప్రభుల వారు ఎరుక మార్గంలో వెళ్తున్నారు. ఆయన చూడాలనే ఆశ అతనికి కలిగింది. పొట్టోడైనందుకు ఏమెక్కాడు? చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు చెట్టు దగ్గరికి యేసు ప్రభుల వారు వచ్చి తెలిసినట్టుగా పైకి చూశాడు. నేను అడుగుతున్న ప్రశ్న, అతని చెట్టు ఎక్కాడని యేసయ్యకి అలా తెలుసు? ఎవరన్నా చెప్పారా? అబ్బా చూసారండి, ఒక్కొక్కరికి మైకిస్తే సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను. చాలు దేవుని స్తోత్రం చెప్పండి. టైం లేదు కాబట్టి వాక్యాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు యేసు ప్రభుల వారికి ఆయన సర్వజ్ఞాని. చెట్టు మీద ఉన్న జక్కని చూశాడు, చెట్టు కింద ఉన్న నతనీయులను చూశాడు, సముద్ర గర్భంలో తిమింగలం కడుపులో ఉన్న యోనాని చూశాడు. చూడండి, అరణ్యముల్లో ఏడుస్తూ ఉన్నటువంటి హాగరును చూశాడు. ఆ హాగరు బాధ చూసి హాగరుతో మాట్లాడిన దేవునికి హాగరు ఏమని పేరెట్టింది? చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. హల్లెలూయా. ఆయన చూచే దేవుడు. ఆయన ద్వారా కృప పొంది ఆయన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు పెట్టిన పేరది. ఆయన చూచేవాడు. మీ దగ్గర ధనం ఉందనుకోండి అందరూ వస్తారు, ఐశ్వర్యం ఉందనుకోండి అందరూ వస్తారు, మేడమిద్దులు ఉన్నాయి అనుకోండి అందరూ వస్తారు, ఉద్యోగాలు ఆస్తులు పాస్తులు ఉన్నాయి అనుకోండి అందరూ వస్తారు. ఇవేమి లేకపోతే ఎవరిని వస్తారా? ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ. దరంటే వాకట్లో కూడా అక్కడ కూడా రానన్న అట్టించటే. ఒక వ్యక్తి గాయాల పాలై పడిపోయి ఉన్నాడంట. ఆ మార్గ మధ్యలో ఓ పాస్టర్ గారు వెళ్ళారంట. ఆ మార్గ మధ్యలో ఒక యాజకుడు వెళ్ళాడంట. అందరూ ఇలా చూచి ఇలా వెళ్ళిపోతున్నారంట. ఎవరు కూడా అతని దరి చేరిన వాళ్ళు. ఓ మంచి సమరీయుడు దూరముగా ఉండగానే చూచి అతని దగ్గరికి వచ్చి గాయాన్ని కట్టి తైలం వేసి ఏమంటే కట్టు కట్టి తన బండిక్కించుకుని పూటకోలవాని ఇంటికి తీసుకుని అతని కోసం కొంత ద్రవ్యం ఖర్చు పెట్టి, ఎవరితను? సమరయుడు. ఎవరికి సాదృశ్యం?
యేసు ప్రభుల వారికి. అందుకనే కదా పాటలు పాడారు. ఈ పాటను బట్టి కూడా, నా మంచి సమరయుడా ప్రభావ తేజోమయుడా. ఈ లోకంలో కష్టం వచ్చిందంటే, నష్టం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే వదిలేసిపోయేవాళ్ళు తప్ప నేనున్నా నీకు తోడుగానే వాళ్ళు ఎవరో. కానీ యేసు ప్రభుల వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన చూడాలన్న ఆశ నీకుంటే చాలు, నీ దగ్గరకు వచ్చి నిలబడతాడు ఆయన. గట్టిగా చెప్పలు కొట్టరాయండి. ఈరోజు హృదయపూర్వకంగా, అయ్యా నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ రాత్రి నాకు కనిపించు అని ఒక తీర్మానం, ఒక ఆలోచన, ఒక ప్రశ్న మీ హృదయంలో మీరే వేసుకోండి. ఆయన్ని తప్పకుండా మీకు దర్శనమిస్తాడు. తప్పకుండా మీరు ఆయన చూస్తారు. తప్పకుండా చూసిన మీరు ఆనందలాగా ఓ మేలు పొందుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను మరలా ఒక మాట అడుగుతా. ఆ చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య దిగు అన్నాడా, పొట్టోడా దిగు అన్నాడా? ఇప్పుడు మీ అందరూ నన్ను నా ముందు పాస్టర్ గారు అంటారు. నేను లేనప్పుడు ఏమన్నా తెలుసా, ఆడా నల్లోడు అనుకోరా. ఇంకోళ్ళు ఏమన్నా, రే ఇంత నల్లోడికి ఇంత తెల్లపిల్లం ఎలా దొరికిందంటావు అనుకోలేదా? కొంతమంది అనుకుంటారండి. నేనంటే నచ్చను, మీరంటే నేనంటే మీకు అభిమానం కాబట్టి మీరు అనుకోరు. అంటే నా ముందు పాస్టర్ గారు అంటారు, నేను లేనప్పుడు ఆడా నల్లోడు. అంటే పొట్టివాడిన జక్కీని అందరూ అంట జక్కీ గారు అంటారంట. అటు తెలంగాణ అరే ఎంత దాని ఉంటే అంట ఇటు పొట్టోడ్రా ఎగతాళి చేస్తారంట. యేసు ప్రభులు వారు నీ పై రూపాన్ని చూసేవాడు. అందరూ నిన్ను చూసి నల్లోడు అనొచ్చు, పొట్టోడు అనొచ్చు, కుల్లోడు అనొచ్చు, పాపిష్టోడు అనొచ్చు. కానీ నా యేసు ప్రభులు వారు ఏంటి తెలుసా, పేరు పెట్టి పిలిచేవాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతుంది మనం మహిమపడతాం. పరిశుద్ధ గ్రంథాలు ఎంతో మందిని పిలిచాడండి ఆయన. యాకోబు, యోసేపు, అబ్రహామా, ఎంతమందిని పిలిచారు చెప్పండి. ఇలా చెప్పుకుంటే బోల్డన్ టైం అయిపో. ఎంతో మందిని పేరు పెట్టి పిలిచాడు. ఇక్కడ చెట్టు దగ్గరకు వచ్చి కూడా జక్కయ్య దిగు. ఇక కొన్నంత ఎంత సంతోషం ఉప్పొంగిపోయింది. ఇదేంటి, నేను ఆయనకి తెలియదు కదా, ఎలా నా పేరు పెట్టి పిలిచాడేంటి ఆయన. గబగబ చెట్టు దిగేసి కిందకు వచ్చి ఆయనతో సంభాషణ చేస్తున్నాడు. ఏంటి ఆ సంభాషణ? ఇప్పుడు చూడండి, 6వ వచనం చదవండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఇప్పుడు ఈ మాటను, ఈ చదవబడినటువంటి మాటను బట్టి మనం ఏం గమనించాలంటే, యేసు ప్రభులు వారిని ఏం చేశాడండి జక్కయ్య? ఏం చేశాడండి? ఇప్పుడు ఈ వాక్యం మీరు వింటున్నారు కదా, విని ఈ వాక్యాన్ని మీరు ధ్యానం చేసుకుంటం ద్వారా, ఈ వాక్యాన్ని మీరు మోసుకుని వెళ్ళటం ద్వారా ప్రభుని మీతో పాటు మీ ఇంట్లోకి తీసుకెళ్ళడంలో అవుతారు. చాలామంది క్రిస్మస్ కుడికలకు వస్తున్నారు కానీ యేసయ్యని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. విన్న వాక్యాన్ని ఇక్కడే వదిలేసి, దేవుడు అంటే ఎక్కడో రూపాల్లో ఉంటారు అనుకోవద్దు, వాక్యమే. ఇప్పుడు ఈ వాక్యం మీరు మనపూర్వకంగా వింటున్నారు కదా, ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మీరు ఇంటికి వెళ్ళండి. ఖచ్చితంగా తప్పకుండా మీరు దేవుని దర్శనం పొందుకుంటారు. ఇక్కడ నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, ఇంట చేర్చుకున్నాడంట జక్కయ్య. మరి మీరు చేర్చుకున్నారా అని అడుగుతున్నాను నేను. పుట్టివాడైన జక్కయ్య యేసు ప్రభులు వారిని ఇంట చేర్చుకున్నాడు. సరే, మరి మీరు చేర్చుకున్నారా? మీరు చేర్చుకుంటే గొప్ప దేవుని చూస్తారు. మీ ఇంట్లో చీకటి ఉందేమో, మీ ఇంట్లో పాపం ఉందేమో, యేసు ప్రభులు వారు మీ ఇంట్లో అడుగు పెడితే మీ ఇంట్లో ఉన్న బలహీనతలు, మీ ఇంట్లో ఉన్న పాపము, మీ ఇంట్లో ఉన్న ఆ బలహీనతలు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. యాయిరు కుమార్తె చనిపోయిందండి. యాయిరు ఒక అధికారి. యేసు ప్రభుల దగ్గరికి వెళ్ళారు, ఆయన వచ్చారు. ఆల్రెడీ చనిపోయింది. లోపల ఏడుస్తున్నారు అందరు, పిల్లలందరూ కూడా. యేసు ప్రభులు వారు లోపల అడుగు పెట్టారు. ఏడు పాపం, అందరూ బయటికి వెళ్ళిపోండి. ఏడ్చే వాళ్ళు అందరిని బయటికి పంపేశాడు ఆయన. యేసు ప్రభుల వారితో పాటు 2 శిష్యులు లోపలికి వచ్చారు. చనిపోయి మంచం మీద ఉన్నటువంటి అమ్మాయిని చూసి తలితాకుమి అని చెప్పారు. అంటే ఆ మాటకు అర్థం లెమ్మని అర్థం. ఆమె చేపట్టుకున్న వెంటనే ఆమె ఉలిక్కిపడి లేచి తన ప్రాణం తనలోకి తిరిగి వచ్చింది. వెంటనే లేచి కూర్చుని ఆయనతో మాట్లాడసాగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ. యేసు ప్రభులు వారు వెళ్ళక ముందు ఆ ఇంట్లో చావు ఉంది, మరణం ఉంది, అపాయం ఉంది. యేసు ప్రభులు వారు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మరణం బయటికి పోయింది, జీవం ప్రవేశించింది. ఈరోజు చాలా మంది బ్రతుకుతున్నారే కానీ ఎలాగో చెప్పమంటారా? భర్త ఒక సమస్య, అత్త ఒక సమస్య, అన్న ఒక సమస్య, తమ్ముడు ఒక సమస్య, తోడుకోడలు ఒక సమస్య, ఆడబడుచు ఒక సమస్య. ఏదో ఒక సమస్య చేత నలిగిపోతున్నారు. చావలేక, బతకలేక, చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ ఇదిగో ఆ పిల్లలను చూస్తుంటే, ఆ పిల్లల ముఖాలు చూస్తుంటే, ఆ పిల్లల కోసమైనా బతకాలనిపిస్తుంది. నిర్జీవం. చాలా మంది కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, ఎండిపోయిన ఎముకల లోయ, జీవం లేదు. జీవోత్సవాల బతుకుతున్నారు కానీ జీవోత్సవాల్లో బతుకుతున్నారు. నేను అంటున్నాను, నువ్వు ఏ నిరాశలో ఉన్నావో, ఏ నిస్పృహలో ఉన్నావో, ఏ అవిధేయతలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కలవరంలో ఉన్నావో నాకు తెలీదు. ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు విని
హృదయంలో భద్రం చేసుకుని నీ ఇంట్లో అడుగుపెట్టు. యేసుప్రభులు వారు నీ ఇంట్లోకి వస్తారు, నీ హృదయంలోకి వస్తారు. నీ ఇంట్లో నీ హృదయంలో ఉన్న బాధని దేవుడు నెమ్మదిగా మారుస్తాడు. వేదన కలిగిన దేశం ముందు మబ్బు నిలవదు. నీ హృదయంలో నీ ఇంట్లో ఉన్న చీకటిని ఆయన బయటికి పారదొరుతాడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఏమనుందండి బైబిల్లో? నేను లోకమునకు, ఇప్పుడు వెలుగున్న కాడ ఏముండదు. ఇప్పుడు ఈ లైట్స్ ఆఫ్ చేయండి, ఏమొస్తుంది? చీకటి వస్తుంది. అంటే మన ఇంట్లో చీకటి ఉంది. ఇప్పుడు నేనంటాను, యేసయ్యని నీ ఇంట్లోనికి చేర్చుకో, నీ ఇంట్లో ఉన్న చీకటిని వెలుగుగా మార్చేస్తాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమ పడదాం. ఇప్పుడు ఈ గృహకుడికి ఏర్పాటు చేసుకున్న లక్ష్మి గారు సాక్ష్యం ఏంటి తెలుసా? మెయిన్ సాక్ష్యం ఏంటి తెలుసా? చిన్ని అక్క గారు. ఆమె జ్వరంతో బాధపడండి. ఇప్పుడు యాస్టీజ్గా ఆనంద్ ఏ సమస్యతో అయితే ఎలా అయితే బాధపడ్డాడో అదే పరిస్థితుల్లో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్లాడుతుంటే ఆమె కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే, నేను ఈ మాట చెప్పాలి, ప్రతి సంవత్సరం చెప్తాను. లక్ష్మి గారు మరి ఏ విధంగా ఆత్మీయంగా ప్రభులోకి వచ్చారంటే రాజమౌళి గారు చేసిన ప్రార్థన. ఇక్కడే ఉండేది ఇల్లు. ఆమె ప్రార్థన చేస్తుంటే ఏడుస్తుంటే వాకిలు తుడుచుకుని ఆమె వచ్చి ఇనేదంట, ఏంటి ఆమె అలా ఏడుతో ప్రార్థన చేస్తుందని. ఆ ప్రార్థన మరి లక్ష్మి గారి హృదయాన్ని ఏం చేసింది? కదిలించింది. అయ్యా నువ్వు ఉంటే ఇదిగో నా బిడ్డను బతికించు అని. చిన్ని గారి విషయంలో, చిన్ని యొక్క విషయంలో మనస్తాపంతో గురై, వేదనకు గురై పడుకుంటే అమావాస్య అంట. ఆ రోజు అమావాస్య రోజున పండంటి వెన్నెల ఉన్నప్పుడు, అంటే ఏమంటారు, పౌర్ణిమ, అలా అప్పుడు ఎలాంటి వెలుగు ఉంటుందో ఆ వెలుగు వచ్చి ఆమెను దర్శించిందంట. గడిగా చప్పట్లు కొడుతూ ఇప్పటికీ కూడా సాక్ష్యం చెప్పడం మానరు. ఇప్పటికీ కూడా ఆమె ప్రభులోకి టర్న్ అవడానికి కలగారు చిన్ని గారే. అర్థమవుతుందా? ఆమె కుమార్తెని దేవుడు స్వస్థపరిచాడు. అయ్యా నా ప్రార్థన విన్నావు, నా మూలుగుడు విన్నావు, వెలుగై నా ఇంటికి వచ్చావు, అమావాస్య నాడు వెలుగై నా ఇంటికి వచ్చావు, నా బిడ్డను బతికించావు, ఇదిగో ఇక నేను నా జీవితాంతం నీకు రుణపడి ఉంటానని ఆమె దేవుని తట్టు తన హృదయాన్ని త్రిప్పుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మీ కుటుంబంలోనైనా ఒకవేళ రోగమే కావచ్చు, అప్పులే కావచ్చు, వేదనలే కావచ్చు, శోధనలే కావచ్చు, ఎవరు తీసివేయలేనంత సమస్య కావచ్చు, యేసు ప్రభులు వారిని ఇంట్లోనికి చేర్చుకుంటే ఆయనకి సమస్తం, యెహోవాకు అసాధ్యమైనదేనా ఉన్నదా? సమస్తం సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, టైం అయిపోయింది కాబట్టి నేను ముగింపులకు వచ్చేస్తున్నాను. ఇప్పుడు 8వ వచనం చదవండి. జక్కయ్య నిలవబడి, చూడండి, యేసు ప్రభులు వారు చెట్టు దగ్గరికి వచ్చారు. జక్కయ్య దిగు అన్నాడు. జక్కయ్య దిగాడు. జక్కయ్య దిగంగానే యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. మీకు ఒక కథ రూపంలో చెప్తున్నాను. యేసైతే ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు జక్కయ్య? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం. అమ్మో బాబోయ్, అసలు ఇతను ఎలాంటోడు? పిల్లికి బెచ్చమెట్టడు, అన్యాయస్తుడు, ధనాపేక్ష కలిగినోడు. అలాంటోడు తన ఆస్తులో సగం పేదకి ఇచ్చేస్తాడంట. నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా ఏదైనా తీసుకుంటే, ₹1 తీసుకుంటే అతనికి 4 గంటలు, అంటే 1+4 5 రూపాయలు ఇస్తాను ప్రభుత్వం చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభులు వారు అక్కడికి వచ్చి నీ ఇంట ఉండవలసినది అని అన్నారా? అరే పాపిష్టుడా, నువ్వు ఎంతమంది దగ్గర అన్యాయంగా వసూలు చేసేవారా అని అన్నాడా? అసలు యేసు ప్రభులు వారు ఏం మాట్లాడలా. మరి అతనికి ఆ పరివర్తన ఎలా వచ్చింది చూడండి. ఒకసారి మన బుజ్జిగారు వచ్చారు అక్కడికి, పౌండ్రంగ గారు వాళ్ళ అమ్మగారు అలాదా వచ్చారా? సరే, ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుకుందాం. ఒకసారి మా ఈ ఓల్డ్ చర్చిలో వాక్యం చెప్తున్నా. బుజ్జిగారు ఆ మూల కూర్చున్నారు. నిద్రపోతున్నట్టు అనిపించింది. నిద్రపోట్లా. అమ్మాయి ఇప్పుడు ఏం వాక్యం చెప్పాను అని అడిగితే, నాకు చదువు రాదయ్య గారు అంది. ఏమంది? మన పౌండ్రంగ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, నాకు చదువు రాదయ్య గారు అని అన్నారు. సర్లే అమ్మ వదిలేసా. ఆ రోజు ప్రార్థన అయిపోయింది. మధ్యాహ్నం మా ఇంటి పక్కన చిన్ని గారు, పౌండ్రంగా, ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడుకున్నారు. నేనేదో పనుండి మా అమ్మగారింటికి వెళ్తున్నాను. అప్పుడు అక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంటే దేని గురించి అంటే చిన్ని గారు అన్నారు, అదేరా బ్రహ్మానందాన్ని ఫ్రిడ్జ్లో పెడితే బీసుపోయాడు కదా అంటే దాని గురించి డిస్కషన్ చేసుకున్నారు. వాళ్ళకి సీన్ అంతా గుర్తుంది కానీ పేరు గుర్తురాట్లా. ఇంతకీ ఏంటిది అది? అందరికీ తెలుసు. అప్పుడు వెంటనే బుజ్జిగారు అక్కడ ఉన్నారు, పౌండ్రంగల అమ్మగారు. వీళ్ళందరూ యవనస్తులే, వాళ్ళందరికీ పేరు రావట్లా. ఒరే ఫ్రిడ్జ్లో పెట్టాడరా, బీసు పెట్టాడంటే అది కూడా తెలియదు. బావగారు బాగున్నారా అంది గట్టిగా. బావగారు బాగున్నారంటే అప్పుడు నేను అక్కడ ఎలా వెళ్తున్నాను కదా, ఇలా చూసా. ఏమనలేదండి, ఇలా చూసా. ఇలా చెంగు ముసుకెట్టు వేసుకుని దొరికిపోయినారు బాబు అంటే నేను చూడంగానే ఆ చూపులో వెంటనే ఆమెకేం గుర్తొచ్చింది? ఆ రోజే పగల ఏమైంది చర్చిలో? వాక్యం అడిగితే నాకేం లేదందే. ఇప్పుడు సీన్ చెప్తే ఏం చెప్పేసింది? మరి దీనికి జ్ఞానం ఉందా?
అంటే నేను నా ఒక సూపులో ఆమె అవిధేత బయటపడిపోయింది. ఇప్పుడు నేనంటాను, జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు కదా, యేసు ప్రభులు అక్కడ ఉన్నారు కదా, జక్కయ్య ఏసై వైపు, ఏసై జక్క వైపు చూస్తున్నారంట. చూస్తుంటే నేను అంటాను, 90వ కీర్తనలో మోషే గారు రాశారు, నీ ముఖకాంతులు మా రహస్య పాపములు. జక్కయ్య ఏసై ముఖం చూస్తుంటే, ఆయన పరిశుద్ధుడు కదా, పాపం లేనివాడు కదా, పవిత్రుడు కదా, ఏసై ముఖం చూస్తుంటే తన పాపం అంతా గుర్తొచ్చేస్తుందంట, పాపం అంతా గుర్తొచ్చేస్తుందంట. వెంటనే గబాలమని చెట్టు దిగేసి, అయ్యా నేను పాపినయ్యా, ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాడికి 4 గంటలు ఇచ్చేస్తా, నా ఆస్తుల సగం. అంతకు ముందు వరకు పిల్లికి పిచ్చిమెట్టడం, పిసినాడు, ధనపిచ్చి కలిగినోడు, ధనాపక్ష కలిగినోడు, ఆస్తులో సగం పేదలకు ఇచ్చేయడం ఏంటి? ఇంత పరివర్తన ఎలా వచ్చింది? ఒక్క యేసయ్య చూపులోనే పాపి మారు మనసు పొందాడు. గట్టిగా చప్పట్లు కొడుతుందేనని మహింబారుదా. ఒక యేసయ్య చూస్తేనే, ఇప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద పడితే చాలు, మనం ఏంటో మనం తెలుసుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ధనపిచ్చి కలిగినటువంటి ధనవంతులు ఎలాంటి స్థితిలో ఉంటారో తెలుసండి? యేసు ప్రభులు వారు లోకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు మీరు రాసుకుని చదువుకోండి, నేను చెప్పేస్తా. అక్కడ ధనవంతుడు ఉన్నాడు, అతనికి పంట బాగా పండింది. ఏమండి, పంట బాగా పండింది. పండితే తన కొట్లన్నీ నిండిపోయినాయి, మొత్తం ధాన్యం, డబ్బు, బంగారం అంతా నిండిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు తెలుసా ధనవంతుడు? ఆ కొట్లను విప్పి మళ్ళీ కొట్లు కట్టించుకోవాలనుకుంటున్నాడు. అంతేగాని ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళకి ఈ ఆహారాన్ని పెడదామనే ఆలోచన. అంటే వాడు ఎంతున్నా వాడు కూర్చుకుంటాడు, కానీ ధనపక్ష కలిగిన వాడు పొరుగు వాడిని ప్రేమించి, బాను నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు, ఇటు రాబోయే రోజుల్లో కాబోయే పాదిరి గారు నువ్వు అటు ఇటు తిరిగితే అట్టగా కుదురు కూర్చోవాలి. ఇప్పుడు ఎక్కడున్నాను? ఆ ధనవంతుడు పండిందంతా తానే తినాలనుకున్నాడు, ఇంకా కొట్లు కట్టించుకోవాలనుకున్నాడు, కానీ పొరుగువాడికి పెట్టే ఆలోచన అతనికి లేదు. నేను అంటాను, ధనవంతుడికి ఎంతున్నా దాచుకుంటమే తప్ప పెట్టడం. అలాంటి జక్కయ్య ఎలా మారుమనసు పొందాడు? మరొక ధనవంతుడు ఉన్నాడు. అతను ఏంటంటే లూకా సువార్త 16, 19 నుంచి 22 వచనాలు రాసుకుంటే ఎవరు చదవద్దు. ధనవంతుడు లాజరు, ధనవంతుడు దరిద్రుడు. అతని ఇంటి బయటే ఓ దరిద్రుడు ఉన్నాడు, కుష్ఠరోగంతో కురుపులతో బాధపడుతున్నాడంట. ఈ ధనవంతుడు రొట్టె తిని పడిపోయిన ముక్కల్ని పాడేస్తున్నాడు తప్ప, లాజరో ఇట్రా ఇది తీసుకో అన్నవాడు. ఇతను క్రైస్తవుడే, మళ్ళీ చర్చికి వెళ్ళేవాడే, ఒక విశ్వాసే. తన పొరుగువాడు ఆకలితో పడుంటే తను తినే ఆహారంలో కొంత ఏనాడు పెట్టినవాడు. ధనవంతుడు పడేయడానికని ఇష్టపడతాడు, కానీ పక్కనోడికి పెట్టడానికి ఇష్టపడ్డాడు. ధనవంతులు కంటండి ధన సమృద్ధి చేత నిద్ర పట్టదంట. ఎక్కడ దొంగలు వచ్చి ఎక్కడ దోసుకుపోతానని. ఒక్క వచ్చిన చదవండి, ప్రసంగి గ్రంథం 5:10 చదవండి. కంటి నిండా నిద్ర ఉండదు ధనవంతులకి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం గబా త్వరగా. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువ కుదురు. ప్రయోజనం 12 వచనం కూడా చదవండి. కష్టజీవులు అంటే మనం కొద్దిగా తినను సుఖ నిద్ర ఉంటుందంట, ప్రశాంతంగా పడుకుంటాం. ఐశ్వర్యంతులైతే ధన సమృద్ధి చేత ఏం పట్టదంట? నిద్ర పట్టకపోతే ఒక రోగం. అంటే డబ్బు ఉన్న ప్రాబ్లమే, డబ్బు లేకపోయినా ఆకలి లేకపోతే ఆకలి వేయట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. తిన్నది అరగట్లేదని, అంటే ఉన్నవాడికి ఉన్న జబ్బు, లేనివాడికి లేక జబ్బు. నేను అంటాను, ఇక్కడ ధనవంతుడైనటువంటి ఈ జక్కయ్యకి అసలు ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఎలా వచ్చిందంటే, యేసు ప్రభుల వారిని చూసిన తర్వాత నాకు ఈ ధనం వద్దు అనుకున్నాడు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెల్లించేస్తానన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఒకప్పుడు జలగలాగా పీల్చుకునేవాడు ఇప్పుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది మారు మనసు అంటే. ఓ దైవజనుడు అన్నాడు, నీ హృదయం మారు మనసు పొందింది సరే, నీ పర్సు మారు మనసు పొందిందా? చాలా మందికి పర్సులు మారు మనసు పొందరు. డబ్బు తీసేసరికి చిల్లర డబ్బులు. దేవునికి మీరు ఎక్కడికైనా దేవుని దగ్గర ఏదైనా డబ్బులు వేయాలనుకోండి, చిల్లర వెతికి తీస్తారా, ఏమైనా కాగితం తీసేస్తారా? చిల్లరే. అదే ఏ మెచ్యూరిటీ ఫంక్షన్ పోలేదా, ఏ మ్యారేజ్ అక్కడికైతే కట్టకానుకలైతే ఆడ 5,000 చదివించాడు, రే నువ్వు 10,000 చదవచ్చురా. మరి దేవుడు అడుక్కునేవాడా అంటే దేవుడి దగ్గర చిల్లర వేయడానికి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 9వ వచనం 2 నిమిషాలు ముగించేస్తానండి, అయిపోయింది సబ్జెక్టు, టైం అయిపోయింది. అందుకే యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జక్క ఇంటికి ఏమొచ్చింది? బాబుజీ గారి ఇంటికి ఏమొచ్చింది? మీ అందరింటికి ఏమొచ్చింది?
అయితే మీరు ఇళ్ళకి వెళ్ళంగానే మీ ఇంట్లో అక్రమం అంతా బయటపడేయండి. నీటిలో మునిగేత్తం కాదు మారు మనసు అంటే. నీటిలో మునిగితే పోవ పాపాలు, అర్థమవుతుందా? నీటిలో మునిగితే పాపాలు పోవు, శరీర మాలిన్యం పోద్దంతే. ఇక్కడ జక్కయ్య నీటిలో బాప్తిసం తీసుకోలేదు. ఏం చేశాడు తెలుసా? హృదయాన్ని మార్చుకున్నాడు. అది మారు మనసు. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో మారు మనసు నిమిత్తం పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిసం. చాలా మందికి మారు మనసు ఉన్నది కానీ బాప్తిసం అయితే తీసుకున్నారు. బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతావా? మేము బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధులం, మాదే సింహాసనం అంటే కుదరదు. ఇదిగో జక్కయ్యలాగా తన ఇంట్లో ఉన్న అన్యాయాన్ని, అక్రమాన్ని బయటికి విసిరేసాడంతే. యేసయ్యను నమ్ముకుంటే నీ ఇంట్లో అక్రమం ఉండడానికి వీల్లేదు, నీ ఇంట్లో అన్యాయపు సొమ్ము ఉండడానికి వీల్లేదు, నీ ఇంట్లో వడ్డీ సొమ్ము ఉండడానికి వీల్లేదు, నీ ఇంట్లో పాపపు సొమ్ము ఉండడానికి వీల్లేదు. ఆయన పరిశుద్ధుడు. మీ దేవుడైన యెహోవా నాకు నేను పరిశుద్ధుడును గనుక పరిశుద్ధులయుండుడి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున దేవుని వాక్యం ప్రకటిస్తూ సేవకులు కూడా వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు నాకు తెలిసే పాస్టర్లు తిట్టుకుంటారేమో నన్ను. పైకి మళ్ళీ వాళ్ళు కూడా సమర్థించుకుంటాకి కొన్ని వాక్యాలు కూడా తెస్తారు బైబిల్లో నుంచి. కాబట్టి గమనించాలి, ఏదైతే పాపమని నీ హృదయం చెప్తుందో, నేను చెప్పట్లా, నీ హృదయం చెప్తుందో దాన్ని విడిచిపెట్టండి. అదే మారు మనసు, అదే రక్షణ. ఆ రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. జక్కయ్య ఇంట్లో రక్షించబడినట్లుగా మీ అందరి కుటుంబాల్లో రక్షణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు జక్కయ్య గురించి మనం విన్నాం, చాలాసార్లు విన్నాం. ఇప్పుడు మరి కొత్త కోణంలో దేవుడు మనతో మాట్లాడారు. ధనవంతుడు, ధనాపేక్ష కలిగిన వాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంట. ధనాపేక్ష కలిగిన జక్కయ్య మారు మనసు పొందాడు. ఈరోజు నువ్వు మారు మనసు పొందుతున్నావా? పుచ్చుకున్నట్టుకంటే ఇచ్చుడు శ్రేష్టం అంటున్నాడు పౌలు. ఈరోజు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి, ఈ రోజున ప్రేమ మీద ఏర్పాటు చేసి, ఈ రోజున ఇది క్యాలెండర్ ఓపెన్ చేసి ఎందుకు ఇంత భారభరితమైన మరి ఈ యొక్క భారాన్ని ఎందుకు చేస్తున్నారు కుటుంబ సభ్యులు? వీళ్ళు గ్రహించారు. ఇదిగో ఈ జక్కయ్య అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఏర్పాటు చేశాడంట. డబ్బు వల్ల ఇప్పుడు సంతృప్తి చూడలేదు, కానీ యేసు ప్రభులు వారు ఎప్పుడైతే ఆయన ఇంట్లో అడుగు పెట్టారో, ఎప్పుడైతే అతను ఆతిథ్యం ఇచ్చాడో అందరికీ, ఇప్పుడు అతను సంతృప్తి అనేది అనుభవపూర్వకంగా చూడగలిగాడు. డబ్బు వల్ల నీకు సంతృప్తి కలగదు. ఎంత డబ్బు ఇచ్చినా చాలు అనే మాట రాదు, ఎంత బంగారం ఇచ్చినా చాలు అనే మాట రాదు. అన్నం పెట్టు, 4 ముద్దలు తినేసరికి చాలు అంటాడు. అది పుణ్యం, అది ఆశీర్వాదం. అది చేస్తున్నారు ఈ కుటుంబం. కొంతమందికి అన్నం పెడతాకి మనసు ఒప్పదు. వాళ్ళే తినాలి, వాళ్ళే వేసి రక్తమే చేయాలి. పెట్టడానికి ఇష్టపడరు, దోచుకుంటాకి ఇష్టపడతారు. కానీ కుటుంబం ఏం గమనించిందంటే ఆతిథ్యం చేయడం ద్వారా ఆశీర్వాదం అని గమనించారు. అందుకని ఇంత ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం ఈ రీతిగా స్తుతి కూడికను ఏర్పాటు చేస్తున్నారు. ప్రార్థన చేద్దాం. తలలు వంచి అమ్మ ఒక్క 2 నిమిషాలు మాట్లాడకండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. అందరూ శ్రద్ధగా విన్నారు. శ్రద్ధగా విన్నవారు దీవించబడతారని ద్వితీయోపదేశకాండం 28:1 ఉంది. ప్రభా, ఎవరైతే శ్రద్ధగా విన్నారో, ఇదిగో జక్కయ్యను ఏ విధంగా ఆశగల ప్రాణం తృప్తిపరిచావో, ఇక్కడ కూడా చాలా మంది దేవుని చూడాలని ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని మీరు దర్శించండి ఈరోజు రాత్రి. అలనాడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి రావటం కాదు ప్రభువా, ఈ రోజున మాతో కలిసి మీరు మా గృహాల్లోకి రావాలి అయ్యా. మరి కుడికి ఏర్పాటు చేసుకున్న బాబుజీ గారిని, లక్ష్మి గారిని, వారి కుటుంబాన్ని, వారి కుమార్తెల్ని, అల్లుల్ని, మనవల్ని, మనవరాన్ని దీవించండి. ఈ కూడిక ద్వారా గొప్ప దీవెన, ఆశీర్వాదం ఆ కుటుంబానికి దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచండి. కృపాక్షేమములు ఈ కుటుంబానికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.